ఎంతగానో స్థుతిస్తూ మరి యవన సహవాస నాయకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘ కాపురులకు ప్రత్యేకమైన వందనాలు, కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు గడిచిన దినాలని కూడా తన ఉచితమైన కృపలో దాసి కాసి కాపాడి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా ఆయన స్తుతించుకుంటకు, ఆరాధించుకుంటకు, మరి ఆయన మాటలు ధ్యానించుకుంటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భావం చూస్తే యేసుప్రభువు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకి రాలేడు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశానికి ఒక్కో దేశానికి ఒక్కొక్క కండిషన్ ఉంటుంది. ప్రతి దేశానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఏమిటంటే కోటి దేశానికి రావాలంటే ఖచ్చితంగా వీసా ఉండాలి. వీసా ఉంటే సరిపోదు, మెడికల్ కావాలి. ఆ ప్రాసెస్ అంతా జరిగితేనే కానీ కోటి దేశానికి మనం రాలేము, అంతే కదండి. అయితే ఈ దేశాలు, ఈ లోకమందు దేశాలకే ఈ రకమైనటువంటి కండిషన్స్ ఉంటే, మరి నరుని ఆయుష్ అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అదే కీర్తనకారుడు అంటాడు, మనిషి ఆయు అంట గడ్డి వలె ఉంది అని. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి మనిషి అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి. అయితే నా అంశం ఏంటంటే, పరలోకం ఆయన ద్వారా తప్ప ఎవరిని కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఈ దేశాలకి ఎలాగైతే కండిషన్స్ ఉన్నాయో, మనకి వీసా ఉంటే వచ్చే మెడికల్ ఉండాలి ఖచ్చితంగా. ఒక మెడికల్ అయిపోతే కనుక ఆ మెడికల్ అయితే వీసా లేదు, మనం రాలేము. మెడికల్ అన్నీ బాగుంటాయి. పరలోకం వెళ్ళాలంటే రక్షణ ఉంటే మనకి సరిపోద్దా? మనం అడుగుతాం, ప్రశ్నలు అడుగుతాను నేను, చెప్పండి, సరిపోద్దా? రక్షణ ఉంటే మనం పరలోకానికి వెళ్ళిపోతామా? దేవుని లేఖన ప్రకారం ఎవరు వెళ్తామా? మరి యేసుప్రభువు కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు. యేసుప్రభువు గారు 33.5 సంవత్సరాలు లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మంది వచ్చారు, మాకు నిత్య జీవం కావాలని. లేదంటే కొంతమంది శోధించడానికి వచ్చారు, కొంతమంది అనేకమైన ప్రశ్నలు అడగడానికి వచ్చారు. అయితే ధర్మశాస్త్రోపదాయకుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలి? ధర్మశాస్త్రోపదాయకుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. మరి ధర్మశాస్త్రం ప్రకారము మరి నువ్వు ధర్మశాస్త్రోదాయకుడు అంటున్నావు కదా, మరి మోసే ధర్మశాస్త్రము నీకు తెలియదా అని అడిగినప్పుడు, ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచే చేస్తానంటే, అయినా సరే నీకు ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటంటే, అది కొదువుగా ఉంది, వచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఆస్తులు తర్వాత విషయం పెడదాం, నన్ను వెంబడించమన్నారు. యేసుప్రభువుని వెంబడించలేక వాడు ఆస్తుపరుడు కనుక ఏం చేశాడంటే వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే ఏం చేశాడంటే, ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ పరలోకం వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు, విడిచిపెట్టుకో. అయితే ఏంటి ఆ కండిషన్ అంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో పరలోకానికి వెళ్ళే మార్గాలు, లేదంటే పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని యేసుప్రభువు లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు హల్లెలూయా. ఇక్కడ పరలోకంలో తండ్రికి కుమారులై ఉండాలంటే మొదట శత్రువుని ప్రేమించాలి. మనం ఎవరైతే హింసిస్తున్నారో వారి వరకు ప్రార్థన చేయాలి. ఈ రెండు అసలు మనకి జరగవు. ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ చేయాలనుకుంటాం. అందుకనే మీకు వందనాలు చెప్పిన వారికే వందనాలు చెప్పిన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది ఎవరైతే మనకు వందనాలు చెప్తుందో వారికి వెళ్ళి పిలిచినప్పుడే ప్రయోజనం ఉంది. ఇది దేవుని మార్గం. ఇది మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
యోబు గారి గురించి నాకు అందరికీ తెలుసు. యోబు గారు దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయనే దేవుడే సాక్ష్యం ఇస్తాడు. యథార్థవంతుడు, నీతిపరుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే సాతానికి దేవునికి మధ్య పోటీ మధ్యలో యోబు ఏ విధంగా కూడా, ఏ రకంగా కూడా ఆయన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదని ఉంటాడు. అటువంటి ఆయనకి కొన్ని శ్రమలు వచ్చినాయి, లేదంటే అపవాది కొన్ని ముళ్ళు పెట్టాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎంత హింసించారంటే, నువ్వు ఇలాగ చేయకపోతే నీకు ఈ బాధ ఎందుకు వస్తుంది, ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వు దేవుడు ఏమన్నా అన్యాయం చేసేవాడా అని యోబుని ఏం చేశారంటే నానా రకాలుగా హింసించారు. మామూలుగా కాదు. యోబు గారిని హింసించిన తర్వాత 42 అధ్యాయంలో దేవుడు యోబుతో మాట్లాడిన తర్వాత, యోబు 42 అధ్యాయం 10 వచ్చిందని తెలిసినట్టు మాట్లాడిన తర్వాత దేవుడు అంటారు, నువ్వు నీ స్నేహితుల కొరకు ప్రార్థించే. అదే మనం అయితే, ప్రభువా వాడి గురించి నీకు తెలీదా, వాళ్ళు ఏ రకంగా హింసించారో, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయమంటావా అని మనము ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సంఘంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, లేదంటే వ్యతిరేకంగా ఉంటే వాడికి ఎలా ఇవ్వమంటున్నావు వాక్యం, వాడికి ఎలా ఇస్తావు పాట అని ఒక చిన్న విషయానికి మనము ఏ విధంగా కూడా రాయించాలి. ఎప్పుడైతే యోబు అహింసించినటువంటి స్నేహితుల కొరకు ప్రార్థించాడో స్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాక. హల్లెలూయా. మన శత్రువును ప్రేమించాలి, మనల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఆ తండ్రికి కుమారులై ఉండాలంటే మనము శత్రువును ప్రేమించాలి, మనం హింసిస్తున్న వారి వరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాక. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై మనకి చాలా విషయాల్లో దీనత్వం ఉంటుంది, కానీ ఆత్మ విషయంలో ఏ విధంగా కూడా దీనత్వం, నేను ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నాను అని మన గుండెను చేసుకుని చెప్పగలుగుతారా? నేను పలానా పిల్ల పెళ్లి చేయాలని దీనత్వం కలిగి ఉంటారు, అప్పులు ఎలా తీర్చుకోవాలని దీనత్వం కలిగి ఉంటారు, కానీ ఆత్మ విషయంలో దీనత్వం కలిగి మనము ఇప్పుడు ఎవరు కూడా ఉన్నారని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? ఆత్మ విషయంలో ఎప్పుడైనా మన దీనత్వం కలిగి ఉన్నామా? ప్రసంగి గ్రంథం 12:7లో ఏమైనా ఉందంటే, మన్నైనది మునుపిడి వలె, అంటే మునుపు ఎలా ఉంది అది మళ్ళీ మన్నైపోద్ది, ఆత్మ దేవుని యొద్దకి వెళ్ళాలి, దేవుని యొద్దకి వెళ్ళాలి. ఆత్మ విషయమై మన ఆత్మ దేవుని దగ్గరికి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న మనకేంటంటే మన ఆయుష్ 90వ కీర్తనలో చెప్పిన ప్రకారము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఆ ఆయుష్ లెక్కేసుకుంటామా మనం? దావీదు గారు ఇక్కడ 35వ కీర్తనలో 39వ కీర్తనలో మనం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన 5వ వచనంలో గట్టి వల్ల ఉన్నది మన ఆయువు అని. అంటే ఆయువు ఎంతవరకు అంటే, కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఎంతలో కనబడి అంతలో భయం అనేది. ఇప్పుడు వ్యాక్సిన్ అయిన తర్వాత, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే చాలామంది చెప్పారు, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇది 5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు అని. భయపడకండి, ఎందుకంటే చాలామంది నోరు ఆగించారు, ఎందుకంటే చాలా బట్టి జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఏమీ లేదు, ఒక 5 సంవత్సరాలు ఉంటారు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత. అవి చాలా జరుగుతున్నాయి కూడా, హార్ట్ అటాక్లు వచ్చి జరుగుతున్నాయి. ఇప్పుడు కోవిడ్ వారు కూడా అప్పుడప్పుడు చెప్తున్నారు ఏంటంటే, నా ఇక్కడ పెయిన్స్, వై పెయిన్స్, ఈ పెయిన్స్, ఇవన్నీ కూడా యాక్సిన్ ప్రాబ్లమే.
4 సంవత్సరాలు జరిగింది. మనం ఒకవేళ ఉంటే 1 సంవత్సరం మరి ఉండొచ్చు. అది వేళ ఈ కొత్త నిబంధన 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4:14 ప్రకారము ఇంతలో కనబడి అంతలో మనని ఆవిర్భవించారు. మరి ఆత్మ విషయమే దీనత్వం కలిగి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చివరి మాటలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచాడో దేవుడు వాడిని లక్ష్య పెడతాడంట. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమే దీనత్వం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, మనం ఇక్కడ ఈ లోకము మనకి శాశ్వతం కాదు. ఈ లోకము శాశ్వతం కాదు. ఖచ్చితంగా తెలుసు. మనం మూలవాక్యం చదువుకున్నాం, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి వెళ్ళలేడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మాట వినవలసిందే. మరి మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా సరే మనం ఏం చేస్తామంటే ఆయన మాట తప్ప ప్రతి మాట వింటాం. ఆయన మాట తప్ప ప్రతి మాట వింటాం. మనం అనుకుంటారు మందిరానికి వచ్చాం, మనం ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాం, ఖచ్చితంగా మనము పరలోకానికి వెళ్ళిపోతాం. పరిగెట్టుకుని వచ్చాడు ధర్మశాస్త్రం దగ్గర, పరిగెట్టుకుని ఎంతో ఆతృతతో వచ్చాడు. నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయలేను. యేసు ప్రభువు చెప్పిన కండిషన్కి ఒప్పుకోవాలి. నేను రాను, ఈ మందిరానికి నేను రాను. మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చిన తర్వాత మంచి దేవుని వాక్యము సేవకుల ద్వారా, నువ్వు పాపం చేయకూడదు, పాపంలో ఉన్నావు, నువ్వు పాపం నుంచి బయటికి రా అని దేవుడు ఒకవేళ దేవుని మాటల ద్వారా అని చెప్తే, ఇంక రేపు నుంచి ఈ సంఘానికి నేను రాకూడదు. రేపు నుంచి ఈ సంఘానికి రాకూడదు. ఎందుకంటే నేను రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకున్న తర్వాత నాకు శాశ్వత రాజ్యం అయిపోయింది అని భ్రమలో ఉంటే కనుక మనం ఏ విధంగా కూడా రక్షణ తీసుకుని కూర్చుంటే ఏ మాత్రము పరలోకానికి వెళ్ళిపోతామని మాత్రం లేదు. రక్షణ ఉచితంగా వచ్చింది, పరలోకం ఫ్రీగా రావాలి. వీసా బొక్కలు ఫ్రీగా ఇస్తారు, కానీ బయట డబ్బులు తీసుకుని తర్వాత అక్కడ రావడానికి టికెట్కి మనకి డబ్బులు కావాలి కదా, ఉచితనే రాదు. వీసా ఫ్రీగా వస్తుంది. రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చారు. అందుకని యేసు ప్రభువారు ప్రారంభంలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభంలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట చదువు 17వ వచనం, అప్పటి నుండి యేసు ప్రభువారు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందినని చెప్పుచూ ప్రకటన మొదలు పెట్టారు. ఆయన ప్రారంభమే ఆయన ఏం చేశారంటే పరలోక రాజ్యం గురించే చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యం చేరాలంటే మనము యేసు ప్రభువారి మాటల ద్వారా తప్ప, ఆయన ద్వారా తప్ప ఏ విధంగా కూడా మనం పరలోక రాజ్యము వెళ్ళలేము. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో అందరికీ బాగా తెలిసినటువంటి మాట. దేవునికి స్తోత్రం. దేవుని చూడాలంటే హృదయము శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్త్రాలు శుద్ధిగా ఉంటే మనకు సరిపోవు, మన గృహాలు శుద్ధిగా ఉంటే సరిపోవు, మనము అందంగా ఉంటే సరిపోదు, కానీ హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు? ఏ విధంగా మనిషి రూపుని బట్టి నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, లేదా మచ్చలు ఉన్నాయని చెప్పగలుగుతాం, కానీ ఏ విధంగా కూడా మన హృదయాన్ని మనం పరిశీలించలేము. ఎందుకని మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయంలో మనకి ఆయన క్లియర్ చేశారు. యేసు ప్రభువారు వారి హృదయంలో ఆలోచన చేసుకుంటుంది. 3వ వచనం చదవండి. ఇదిగో శాస్త్రులు దేవునికి స్తోత్రం. హృదయాన్ని గ్రహించి యేసు ప్రభువారు ఎందుకు మీరు హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయము శుద్ధిగా లేకపోతే పరలోకానికి ఏ రకంగా కూడా మనం వెళ్ళే. జ్ఞాని అయినటువంటి సోలొమోను గారు ఆయన జ్ఞానం పొందుకున్నాడు, కానీ ఆయన చెప్తున్న మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్నిటికంటే మీ హృదయమును భద్రంగా కాపాడుకోండి. ఎందుకని సోలొమోను గారు జ్ఞానం గురించి అంత క్లియర్గా అంత చెప్పలేదు, కానీ హృదయం గురించి చెప్పారు. ఎందుకంటే 11వ అధ్యాయం 1వ రాజులు ఆయన చేసినటువంటి పని ఏంటో మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము
2వ వచనం నుంచి కిందకి చదివితే ఆయన దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని అన్నారు. ఒకసారి అదే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి మాట చదవండి. చూడండి ప్రేమ దేవుని అన్నారా, రాజుగారి దగ్గరికి పురుషుల కంటే రాజకుమార్తెలు ఎక్కువ వస్తూ ఉండేవారు. రాజకుమార్తెలు ఎక్కువ వస్తే రాజుగారు ఆమెని వారి వెంట మోహించి, మత్తయి సువార్త 5:28 ప్రకారము ఎవడైనను ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తే అక్కడే వ్యభిచరించినట్టని దేవుని లేఖనము సెలవిస్తుంది. హృదయము ఎంత ఘోరమైందంటే, ఆ హృదయము భద్రంగా కాపాడుకోకపోతే కనుక, ఆ హృదయము సరైన రీతిలో లేకపోతే కనుక, మార్కు సువార్త 7:21 ప్రకారము హృదయములో నుంచి బయలుదేరి వెళ్ళేవేంటో అక్కడ యేసు ప్రభువు క్లియర్గా చెప్పారు. ఒకసారి చూడండి. మార్కు సువార్త 7:21 వచ్చింది. ఇవన్నీ కూడా హృదయముల నుంచి బయలుదేరారు. అందుకనే సామెతలు 4:23 ప్రకారము అన్నిటికంటే ప్రాముఖ్యంగా దాచుకోవాల్సింది ఏంటంటే హృదయము. ఆ హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే మనము దేవుణ్ణి చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనకి అందరికీ తెలుసు 18వ అధ్యాయము ఆదికాండములో నినివే సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక భయంకరమైనటువంటి వ్యభిచారం జరుగుతుంది. అక్కడ ఏంటంటే అందరికీ తెలుసు, వారు మగవారితో సాంగత్యం చేసే ఆ ప్రాంతంలో 2 దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలు వస్తే ప్రియమైన దేవుని అన్నారా, వారు లోపడే ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళారు, వారు ఏ మాత్రం కూడా వారికి కనిపించలేదు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు. వారు దేవుణ్ణి చూడాలంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. దేవునికి స్తోత్రం. నిశ్చయం అంటే ఖచ్చితంగా మనం మార్పు నొందితేనే కానీ, మార్పు నుండి చిన్న బిడ్డల వలె మారితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. చిన్న బిడ్డల గురించి మనకు అందరికీ తెలుసు. చిన్న బిడ్డలకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కలహములు ఉండవు, కక్షలు ఉండవు, స్వార్థం ఉండదు, వసూలు ఏమీ కూడా ఉండవు. ఏమి చెప్పినా వారికి ఏమన్నా సరే పరిగెట్టుకెళ్ళి తండ్రి దగ్గర పరిగెట్టుకెళ్తారు. లేదంటే తల్లి దగ్గరికి, ఏ విషయం చెప్పినా సరే తల్లి దగ్గరికి పరిగెడతారు. లేదా తండ్రి దగ్గర పరిగెట్టి వారికి చెప్తారు. వారే వచ్చి తీర్పు చంటి బిడ్డల వారి మాట అంటే ప్రేమ దేవుని వల్ల ప్రతి విషయంలో కూడా మనకు తెలుసు. నెహెమ్యా గారు వెళ్ళి ప్రతి విషయంలో కూడా వెళ్ళి ప్రభు పాదాలు, ప్రతి విషయంలో కూడా ప్రభు పాదాలు పట్టుకుని ఉండాలి. మార్పు చెందాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా అనేక మందిని ఆయన హింసించారు. యేసుప్రభు వారి దర్శనం పొందుకున్న తర్వాత, ఆయన రక్షణ పొందుకున్న తర్వాత, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులంట కలవరపడిపోయారంట వారి మార్పు చూసి. అపోస్తలుల కార్యం 9:22 వచనం చదవండి ఒకసారి. వారు మార్పు ఆయన అపోస్తలుడు పౌలు గారు ఆయన మార్పు చూసి వారు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. కలవరపడిపోయారంట. మార్పు అంటే అలా ఉండాలి. ఇప్పుడు మార్పు అంటే దేవుని తెలుసుకుంటారు కానీ అదే జీవితం. దేవుని తెలుసుకుంటారు కానీ ఏ మాత్రం కూడా మార్పు ఉండదు. ఆ ఊళ్ళో వారి సాక్ష్యం ఇస్తారు ఏంటంటే, ఈమె దేవుని తెలుసుకుంది కానీ పాత జీవితం అలాగే ఉంది. యేసుప్రభుని తెలుసుకున్న వారు ఏదో మార్పు చెందుతారంటారు. ఈమెలో ఏ మార్పు లేదు, ఈయనలో ఏ మార్పు లేదు అని చెప్పుకుంటారు. అటువంటి సాక్ష్యం మనకు ఉంది. అసలు
ఎంత మార్పు చెందాడండి ఈయన, ఎంత మార్పు చెందాడు అని ఆ కుటుంబాన్ని బట్టి లేదా ఆయన్ని బట్టి అనేక మంది దేవుని దగ్గరికి రావాలి. ఇది నా గొప్ప అయితే ఒకసారి దేవుడు నన్ను క్షమించిన గాక, ప్రేమ దేవుని వల్ల నేను నాతో ఉన్నారు పాత ఫ్రెండ్స్, నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్, నేను వారికి ఏం చెప్పలేదు. మీరు నా దగ్గర బూతులు మాట్లాడకూడదు, నా దగ్గర ఈ మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు అని ఏం చెప్పలేదు. నా దగ్గర గౌరవం ఉండాలి అని నేను ఏమీ చెప్పను. సడన్గా వారు నా దగ్గరికి వచ్చేటప్పుడు వేరే స్త్రీ దగ్గర మనం బూతులు మాట్లాడకూడదు, వారు బూతులు మాట్లాడతాం అనేసి నా దగ్గర అతను సిగరెట్ తాగడానికి చాలా భయపడిపోదు. వేరే వ్యక్తి అన్నాడు, ఆయన దగ్గర నువ్వు భయపడతావేంటి సిగరెట్ తాగడానికి? ప్రియమైన దేవుని వల్ల మార్పు మనము పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించము. హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని మనం చూడలేము. మొదటిది మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయకపోతే, మన శత్రువులు ప్రేమించకపోతే పరలోకము లేదు. మాకు ఏ లోకము పరలోకం వద్దు, మాకు ఈ లోకమే కావాలంటే కనుక ఇవన్నీ చేయక్కర్లేదు. చాలా విశాలమైనటువంటి పరలోకం చేయాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా తినకూడదు, ఏదైనా తిన్నప్పుడు, అంటే ఏదైనా మసాలా తిన్నప్పుడు కొన్ని హార్ట్ బీట్ కొంచెం గట్టిగా కొట్టుకుంటారు. హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకున్నప్పుడు నాకు చాలా ఆతృత ఏంటంటే, నాకు ఇప్పుడున్న పాటలోకి ఒకవేళ అయిపోతే నేను పరలోకానికి వెళ్తాను, నాకు పరలోకానికి వెళ్తాను. మరి ఎంత పాటలు పడి దేవుడు నన్ను ఏ రీతిగా రక్షించుకున్నాడంటే, నేను చనిపోదామని చెప్పి డ్యూటీ దగ్గర ప్రాబ్లం ఉంటే నేను చనిపోదామని చెప్పి నాతో పాటు ఇంకొక ముగ్గురిని కారు ఎక్కించుకుని, వారి మీదే కోపం, కారు ఎక్కించుకుని వారు ఎక్కడైనా ఏదైనా లారీ వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వస్తే వెనకాల నుంచి వచ్చి కొట్టేస్తుంది కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా నాతో పాటు ఆడితో పాటు నేను కూడా చనిపోవచ్చు అని ఒక నిర్ణయం తీసుకుని ఉంటే శుక్రవారం రోజు అలా వెళ్ళాలి. అప్పుడు నేను అన్యుడిగా ఉన్నాను 2014 సంవత్సరంలో. శుక్రవారం రోజు ఇదంతా ప్లాన్ అంతా వేసుకున్నాను. గురువారం రోజు అది కలంటే నేను నమ్మను, ఏరియా అంతా కూడా ఆ ఏరియా నేను వెళ్ళే కారే అన్నీ కూడా స్పష్టంగా ఇది కరెంటే నమ్మను. అలా వెళ్తుంటే ఎక్కడో దూరాన్న ఎడారిలో గొర్రెలు కాసుకుంటూ ఒక తుంటు గుడ్డ కట్టుకుని ఒక ఆయన ఉండి, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, అయితే పరిగెత్తుకుని వచ్చి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? 39వ కీర్తన కదండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నా ఆత్మహత్య నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైతే ఈ స్వరం విన్నావు, ఇవన్నీ కళ్ళన్నీ మామూలే కదా ఏంటి అని అనుకున్నప్పటికీ పొద్దుటికి ఏ ఆలోచన లేదు. దేవుడికి స్తోత్రం. ఆ మరణము, ఆ చనిపోవాలనే ఆలోచన అన్నీ కూడా పోయి వాళ్ళతో స్నేహం అయిపోయాం, వాళ్ళతో చక్కగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ సమయంలో కనుక ఆ రీతిగా వెళ్ళిపోయింటే నరకానికి గ్యారంటీ. ఎందుకంటే నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి రాలేడు, తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు ఆయన సమస్త విడిచిపెట్టి లోకానికి వచ్చారు. ఆయన సమస్తము మనం అనుభవించవలసినటువంటి శిక్ష అంతా ఆయన అనుభవించారు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, మార్పు నందండి, శత్రువుని ప్రేమించండి, హృదయాన్ని శుద్ధిపరచుకోండి. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం కాబట్టి మనం ఏ క్షణము ప్రతి దానికి ఆ సామాను కొన్నారు, దానికి గ్యారంటీ. ఆమెనుడు ఉంటాడో లేదు తెలియదు, కానీ దానికి గ్యారంటీ. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. మన కళ్ళ ముందే, కళ్ళు ఎదుర్కొనడానికి కంటి ముందే కనుమరుగైపోయారు అనేక మంది. కరోనా టైంలో అయితే అలా మన పక్కన ఉన్న వాళ్ళే ఏదో చింతగలు రాలినట్టుగా తప్పకి మనం రాలిపోయేవారు. వాళ్ళు రాలిపోవడం చూసి వీరికి అన్నీ బాగున్నా సరే వీరు ట్యాక్సీలు పెట్టుకుని వెళ్ళిపోయినటువంటి అనేక మంది మన కన్ను ముందు అనేక మంది కనుమరుగైపోయారు. అయితే మన దేవుడు సజీవులకు ఉంచాడంటే మనలో ఇంకా ఏదో ఆయన మార్పు కోరుకుంటున్నారు. ఆయన మనల్ని ఇంకా మార్చి పరలోకములో
మనల్ని ఆయన వారసురాలుగా చూడాలని ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎక్కువ చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కనులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన, కృతజ్ఞతాస్తుతులు. ఇంతవరకు నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. పరలోకం చేరాలంటే మేము ఏ రీతి ఉండాలో కొన్ని మాటలు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. మా జీవితంలో ఇంకా మా దగ్గర లేకపోతే తండ్రి, ఈ దినం నుంచి మేము మార్పు చెందిన వారిని, ఇంకా శత్రువులు ప్రేమించకుండా తండ్రి, మేము మమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయకుండా ఇంకా కలహంతో కక్షలతో ఉంటుంటే తండ్రి, మమ్మల్ని మార్చండి. ఈ దినం నుంచి మమ్మల్ని సరిచేయమని, మీ పరలోక వారసులుగా మమ్మల్ని చేసుకోమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొకసారి నాకు సమయం ఇచ్చినటువంటి యవన సాహస నాయకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను.